శ్రమలో శ్రమలో. హల్లెలూయా హల్లెలూయా. మా మామ అన్నాడు, అత్తెలోడికి పిల్లనిచ్చాం అనవసరంగా అన్నాడు. నన్ను అత్తెలోళ్ళు చాలా పౌరగల్లోళ్ళు, భార్యలను కొట్టడంలో నెంబర్ 1. నేను ముందే చదువుతాను, మాకు పిల్లనిత్తరం ఈ బాకండి. హల్లెలూయా. అత్తెలోళ్ళు భార్యని కొట్టడంలో ఈ ప్రకాశం జిల్లా ఎవరిని అడిగినా చదువుతారు. అత్తెలోడు అంటే భార్యని కొట్టడం మొదట ఉంటాడని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అత్తెలోడికి ఇచ్చాం అనవసరంగా అన్నారు. మా అత్త కూడా అత్తెలోళ్ళ ఆడపిల్లే, ఎంగళపల్లి. ఆమె కూడా అన్నది, ఆమె అత్తలో ఆడపిల్ల కదా. ఎందుకు అంటే అది కూడా చెబుతా వినండి. ఆడ మనిషి పెత్తనమును చేసేదానికి ఒప్పుకోడు. మొదట చెప్పినట్టు వినాల్సిందే. ఆ 2 కానీ తేడా వస్తే ఈపు విమానం మోగిస్తారు ఎత్తాలోళ్ళు, లోబర్రు. ఇది వీళ్ళకున్న గుణాలు, స్వభావాలు. హల్లెలూయా. మా ఇంట్లో 3 ఆడవాళ్ళు వచ్చారు, కోడళ్ళు. మరి ఎవరు కష్టపడటం లేదే, బ్రహ్మాండంగా బతుకుతున్నారు, రాజా బతుకుతున్నారు. 3 ఏమండి ఉందా? ఈ కూతురే కదా, మా తమ్ముడు భార్య. హల్లెలూయా. రాజా లెక్క బతుకుతున్నారు. మేము మా ప్రభు దయ వల్ల మా ఇంట్లో 3 కోడళ్ళు ఎప్పుడు కూడా పనికి పోయారు గారు. ఇంట్లో వంట వండి పెట్టడమే. ఇప్పుడు మా ఇంటికి వచ్చిన కోడళ్ళ పరిస్థితి కూడా అంతే. బయటికి పోయేది ఏముండదు. ఇంట్లో శుభ్రంగా ప్రార్థన చేసుకోవాలా, వండుకోవాలా, తినాలి, ఆఫీగా ఉండాలి. ఇదే. దేవునికి స్తుతి కలుగును గాక. మహాశ్రమలో, ఈ శ్రమలో ఎందుకు ఈ శ్రమ అంటే, ఆ శ్రమ వెనక నీకు ఎంత ఆశీర్వాదం ఉన్నదనేది తెలియదండి, తెలీదు. చదువు ఇంకా అదొద్దులే, ఇక మనకు టైం సరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీలు రాసిన పత్రిక 3:23 త్వరసరి చదవన్నీ ముగిచ్చి వేస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3:23 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనసు పూర్తిగా చేయండి. ఏంది ఆ పాసగార చేయటం ఏంటి పోయా? ఇదే కదండి ఎక్కడున్న గోల. ఆడపోయి ఆ పాస్టర్ చేస్తారు ఏందండి అన్నాడు. నువ్వు ఏది చేసినా నీ మనసు పూర్తిగా, ఇది నేను మనుషులకు చేయటం లేదు, నా దేవునికి చేస్తున్నాను చెప్పండి. ఇది నా దేవునికి మాత్రం నేను చేస్తున్నానని నీ మనసు పూర్తిగా చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనసు పూర్తిగా నువ్వు ప్రార్థన చేయి, మనసు పూర్తిగా చెయ్యి. హల్లెలూయా. అంతేకాకుండా కదండి, నువ్వు కానుకిస్తున్నావా, మనసు పూర్తిగా చెయ్యి. మందిరంలో పరిచర్య చేస్తున్నావా, మనసు పూర్తిగా నేను ప్రభువుకు చేస్తున్నాను, పాస్టర్ గారికి కాదు. మీరు చేస్తానన్నా నేను చేపించుకోము పనులు, మా సొంత పనులు మేము చేపించుకోము. ఎందుకో తెలుసా? దేవుడు మాకు చేతులు కాళ్ళు ఇచ్చంత, మాకు అన్ని అవ్వాలి సక్రంగా ఉన్నంతసేపు మాకు ఎవ్వరు చేయాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. మా పనులు మేము చేసుకుంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా కష్టం చేశాడు, చేయలేదా? ఆయన కూడా కార్పెంటర్ పని చేశాడుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేది ప్రభు నిమిత్తము, ఇది నేను ప్రభువుకు మాత్రమే చేస్తున్నానని మనము చేయటము నేర్చుకోవాలి. రెండోది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమా 6:17 కూడా ఒక మాట చూసుకోండి. రోమా 6:17 త్వరగా. మీరు పాపమునకు ఒకప్పుడు మీరు పాపమునకు దాసులైతిరి,
ఏ ఉపదేశమునకు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై చాలు. ఇప్పుడు ఎవరికి దాసులు మీరు? ఒకప్పుడు పాపమునకు దాసులు, ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న తర్వాత నీతికి దాసులు. నీతి ఎవరు చెప్పాలి? నీతి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. హల్లెలూయా. మనం ఎంత నీతిమంతులు అనుకున్నా మన మురుకు గుడ్డ లాంటిది. గుడ్డని ఎంత తెల్లంగా ఉతికినా మళ్ళా జరసేపులు దానికి మైలు అవుతూనే ఉంటుంది. నువ్వెంత ప్రార్థన చేసినా, నేనెంత పవిత్రను అనుకున్నా, ఎక్కడో ఒక దిక్క మానవుడికి మైలు అనేది ఉంటుంది. మైలు అంటే పాపం ఉంటుంది. కానీ నీతిమంతుడు ప్రభువే. ఒకప్పుడు పాపానికి దాసులమే, తాగుడుకు దాసులు, వ్యభిచారానికి దాసులు, దొంగలకి దాసులు, ఈ లోకంలో రకరకాల వాటికి దాసులు. కొంతమంది అంటారు నాకు మందు దాక్కపోతే నిద్ర పట్టదు. కొంతమంది అంటారు నేను అది తినకపోతే, నాకు అది చేయకపోతే. అంటే అపవాది ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి దాసులుగా చేశాడు. కానీ ఆ దాసత్వం అనే కాడిని విరక్కొట్టి ఆ దాసత్వంలో నుంచి నేను ప్రభు తీసుకొని వచ్చి ఆయనకి దాసులుగా చేసుకున్నాడు. ఎవరికి దాసులు ఇప్పుడు మనమండి? హల్లెలూయా. నువ్వు నేను ప్రభుకే దాసులు, కానీ మరొకరుగా దాసులు కాకూడదండి. ఎందుకో తెలుసా? ఆయన రక్తముతో నిన్ను నన్ను కడిగాడు. హల్లెలూయా. నేను అందుకంటాను, సండే వచ్చాక దేనికో దానికి దాసులు అయిపోతున్నారు. చుట్టం వస్తే చర్చికి వస్తారా? ఊర్లో పెళ్ళి అయితే చర్చికి వస్తారా? ఊర్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే చర్చికి వస్తారా? ఊర్లో ఎవరైనా గొడవలు పెట్టుకుంటే చర్చికి వస్తారా? నువ్వు దేనికి దాసులు అయిపోతున్నావు అంటే అలా తాగుడికి, వ్యభిచారాలు, దొంగలకే కాదండి. హల్లెలూయా. మానవుడు ఎన్నో రీతులుగా దాసులైపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవునికి మాత్రమే దాసులమే, మనము దేవునికి మాత్రమే, ఇంకొకరికి కాదు. దేవునికి మహిమ కలుగును. చెప్పడానికి టైం లేదు. తీసుకురా పత్రిక 3:3 త్వరగా ముగించండి అమ్మా. త్వరగా ముగించండి, త్వరగా. ఎందుకనగా మనము కూడా మొదట అవివేకలము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన చాలండి అనేక విధములుగా దాసులమైతిమి. దుష్టత్వమునందును, అసూయందును, అశైలమై. చాలు. ఈ లోకలు ఎలా బతుకుతున్నామంటే అశైలమై. అందుకే మనల్ని చూసి అందరూ దేవుని చూసి కారణంటే మందిరానికి వెళ్తాము, మనల్లో క్వాలిటీ రావటం లేదు. ఏం రాలేదండి? పెళ్ళి వచ్చింది, ఏమక్క పెళ్ళి బట్టలు తీయాలి వస్తావా అంటారు. ఈ అక్క ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్ళి 4 అక్కలను పట్టుకొని పోతారు. మన ఆజీస్పురంలో అయితే ఊరికొకరిని తీసుకొని పోతారు. ఊరికొకరు కాదు, ఇంటికి ఒకరిని. తప్పు కనుకోబోకండి తల్లి. హల్లెలూయా. ఇంకా ఆడపోతే వీళ్ళు ఏమంటాడు? ఈ క్వాలిటీ బాగలేదు, ఇంకొకటి వేసేయి అంటాడు. ఆ క్వాలిటీ బాగలేదు, ఇంకొక క్వాలిటీ. పోయినందుకు మరి తల ఒక మాట చెప్పాలి కదా. హల్లెలూయా. ఒక బట్ట కొనటానికి, ఒక వస్తువు కొనటానికి క్వాలిటీ వెతుకుతున్నావు. క్వాలిటీ. మరి మనలో క్వాలిటీ వస్తుందా? ప్రభు నిన్ను నన్ను కోరేది ఏంటో తెలుసా? క్వాలిటీ. నీలో క్వాలిటీ రావాలా? ఏంటో క్వాలిటీ తెలుసా? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని నీ మీద పడినా నువ్వు క్రీస్తునందు కదిలించబడకూడదు. ఇది క్వాలిటీ. హల్లెలూయా కదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్వాలిటీ అండి, క్వాలిటీ. ప్రతి చిన్నదానికి గొడవ, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి ఎక్కలేని
నేనంటే ఏంటో తెలుసా? ఎక్కడుందని క్వాలిటీ? వాటన్నిటికి నోరు మూసినప్పుడే నీళ్ళు క్వాలిటీ ఉన్నట్టు లెక్క. నువ్వు తల దించుకుంటే పరలోకానికి పోతావు, తల ఎత్తితే నరకానికి పోతావు. ఒక మాట చెప్పాలంటే అంటే ఏంటి? తల ఎత్తడం తల దించటం ఏంటి? లోకానికి తల లేపావా నరకం, లోకానికి తల దించావా పరలోకం. హల్లెలూయా. క్వాలిటీ. ప్రతి ఒక్కరూ ఏమనాలంటే, ఒకప్పుడు ఈ సిస్టర్ ఇలాగుండేది, ఈరోజు ప్రభువు దగ్గర పోదగినాక ఈమెలు ఎంత మార్పు చూస్తున్నామండి. ఎంత మార్పు వస్తుందని మేము అనుకోలేదండి. ఈ బ్రదర్లో ఇంత మార్పు వస్తుందని మేము అనుకోలేదండి. ఈ సేవకుల్లో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదండి. మొన్న పాస్టర్ మీటింగ్కి చెప్పారు, వెళ్ళాం. ఈయన ఇదే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. నేను ఎప్పుడు బాను పిలిస్తే ఊరక చెబుతుండే పోయా. ఒక్కసారి బాగపోతే బాగుండదు. ఆడక బాగానే ఈ పాస్టర్ గారు ఏమన్నంటే, గుంటూరు నుంచి పాస్టర్ గారు వస్తున్నాడు, నేను ఆయనకి తెలీదు, ఆయన నాకు తెలీదు అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నేనే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ వస్తున్నాడు, ఖచ్చితంగా యేసుపాదం చర్చికి ఎట్టొస్తాడండి. ఎంత అబద్ధం ఉందో ఎడ చెప్పండి ఇంక ఈ మాటలో. గుంటూరు నుంచి వచ్చే పాస్టరు నేను ఆహ్వానించకుండా, నేను పిలవకుండా చక్కగా ఈ చర్చ అట తెలుస్తుంది. చెప్పేదానికన్నా ఉండాలి కదా. నాకు అస్సలు తెలియదండి, దేవుడే పంపిస్తున్నానండు. ఇది మొదట అబద్ధం. హల్లెలూయా. ఈ ఖర్చంతా దేవుడే చూసుకుంటున్నాడు, ఇది రెండో అబద్ధం. 12 గంటలని 2:15 వదిలిపెట్టకపోవటం, ఇది మూడో అబద్ధము. 4వ అబద్ధం, ఖర్చు మొత్తం గుంటూరు అయింది. అబద్ధాలు చెప్పుకోవటం ఎందుకు? ఏది నీళ్ళ క్వాలిటీ? బోధించేవాడిని క్వాలిటీ లేకపోతే సంఘంలో ఉన్నవాడికి క్వాలిటీ ఎలాగొస్తుంది? ఇది నేను చెబుతుంది, ఇది నాకు కూడా వర్తిస్తుందని. నేను కూడా చావక్కనే. నాలో క్వాలిటీ లేకపోతే కూర్చున్న మీకేం క్వాలిటీ వస్తుంది? ఇంకా దేవునికి మహిమ కలుగునుగాక. అబద్ధం ఆడొద్దండి. అబద్ధానికి దేవుడు చాలా దూరంగా ఉంటాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాట కొంచెమైనా సత్యం ఉండాలి, కొంచెమైన యథార్థత ఉండాలి. మరి అలాంటి తప్పుడు ఎందుకు వెళ్తున్నాం మనం? చర్చికి వెళితే పొద్దున్న లేతే అబద్ధాలు అయిపోయా. ఎక్కడుందో మనలో క్వాలిటీ అండి? ఒకప్పుడు పాపానికి దాసులమే, ఇప్పుడు క్రీస్తుని వెరిగినామనక క్రీస్తుకు దాసులమైన తర్వాత నీలో నాలో ఒక క్వాలిటీ. ఏ క్వాలిటీ తెలుసా? యేసు క్రీస్తు క్వాలిటీ రావాలా. హల్లెలూయా. ఎవరి క్వాలిటీ రావాలండి? యేసు క్రీస్తు క్వాలిటీ రావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. గలతీయుల రాసిన పత్రిక 4:8 నేను ముగిచ్చేస్తాను. ఇంక ఇదే లాస్ట్, ఇంకొకటి ఉంది కానీ చెప్పనులే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఓకే, 4:8 గలతీయులు 4:8. ఆ కాల బాగా వినండి తల్లి, అందరూ బాగా శ్రద్ధగా వినండి. ఆ కాలమైతే మీరు దేవుని వెరగిన వారై నిజమునకు దేవుని కాని వారికి ఒకప్పుడు అజ్ఞాన కాలంలో ఒకప్పుడు తెలియక దేవుని కాని వారికి దాసులైతరి. కానీ ఇప్పుడు దేవుడు అన్ని ఇచ్చాడు కదండి. ఇంత చిన్న పిల్లోడికి కూడా తెలుసు ప్రపంచం మొత్తం. తెలీదా? ఆడు సిమియన్ మనవడు ఒకడు ఉన్నాడు, వాడు డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తాడు. ఎన్నో నెంబర్ ఉండి కూడా నాకే చేసి, మరి ఆంధ్ర ఫోన్ చేసి నేను నీకు చేసా ఫోను, ఇగో ఫోటోలు పంపిస్తున్న చూడు అంటాడు. ఇంతోడికి బిర్రుకు 4 సంవత్సరాలు లేవాడు మెసేజ్లు పెడుతున్నాడు నాకు. అంటే ఏం తెలియలేదు ఇప్పుడు మానవుడికి.
చెప్పండి, ఏం తెలియలేదు ఇప్పుడు మానవుడికి. ఒకప్పుడు దేవుణ్ణి కాని వారికి మీరు దాసులు అయి ఉంటారు. ఇప్పుడు అన్ని తెలుసు కదా, ఇప్పుడు ఎవరికి నువ్వు దాసులు అవ్వాలి? అయినను ఇప్పుడు నువ్వు మున్నుపుట్టు వల్లే దాసత్వములో ఉన్నావు అంటున్నాడు. మున్నుపుట్టు వల్లే నువ్వు చేస్తున్నావు, తెలిసి చేస్తున్నావు. అప్పుడు తెలియక చేశారు మన పితరులు, ఇప్పుడు మనం తెలిసి మనం చేస్తున్నాం. హల్లెలూయా. చేయటం లేదండి, చేయటం లేదా? ఇప్పుడు ఉన్నోళ్ళ సంగతి అడుగుతా. రేపు ఏప్రిల్ మార్చి కానీ స్టార్ట్ అవుద్ది. ఎంతమంది వెళ్ళకుండా ఉంటారు? అక్కడికి వెళ్ళి ఇంతంత పెద్ద పొడుగి లైవ్ ఉంది, చెప్పకూడదు, ఇంతంత పొడిగి తెచ్చుకుని ఇళ్ళల్లో పెట్టుకోవటం లేదు. దేనికి దోస్తులు అయ్యారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవాళ తెలిసి కూడా నువ్వు దాసత్వంలోనే ఉన్నావు. దేవుడు ఎలాగ నిన్ను ఆశీర్వదించాలి, ఎలాగ దేవుడిని దీవించాలి, ఎలాగ దేవుడిని లేవనెత్తాలి. ఇంకొకటి చెబుతా వినండి, 10వ వచనం చదువు. అక్కడే 10వ వచనం ఏంటంట? మీరు దినములను మాసములను ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి? ఇప్పుడు ఆశ్రయించుకొని ఇవాళ పెళ్ళి వచ్చింది, ఎవరింటికాడికి వెళ్తున్నారు మీరు? ఒకసారి లైవ్లు ఈ మాట చెప్పాక వాళ్ళు పెట్టేశారు నాకు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని అన్నాడు. వెనకాల పెళ్ళికి చెప్పా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, మేము రమ్మన్నామని పెట్టాడు మెసేజ్ వాళ్ళు. వాస్తవమే, మరి తప్పేముంది? వాళ్ళు రమ్మన్లా, మనం పోతున్నాం. మళ్ళీ మాటలో గుర్తుపెట్టకండి, ఇవాళ క్రైస్తులాగా బ్రతుకుతున్నారా? ఇది కావాల్సిన ప్రశ్న ఈరోజు. మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునని మిమ్మల్ని గూర్చి నేను భయపడుతున్నాను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నేను ఇంత బోధ మీకు బోధిస్తున్నా, ఇన్ని మాటలు చెబుతున్నా, మీలో ఒక మార్పు అనేది లేకపోతే నేను పడ్డ కష్టమంతా కూడా వ్యర్థమైపోతుందని నేను భయపడిపోతున్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంఘానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఏమి నేర్చుకున్నావు, ఏం పాటిస్తున్నావు నువ్వు? హల్లెలూయా. ఏం పాటిస్తున్నావు? వాక్యానుసారంగా వెళ్ళగలుగుతున్నావా? వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగి చూడాలంటే ఇంకొక వాక్యంలో ఉంది, వాళ్ళు కడుపునకు దాసులు అయిపోయారంట. దేనికి దాసులు అయిపోయారండి? వాళ్ళ కడుపుకే వాళ్ళ దాసులు. ఏడకపోతే బిర్యానీ దొరుకుద్దా, ఏడపోతే మటన్ దొరుకుద్దా? కాదండి. అవకాశం దొరికితే వాళ్ళకు ఒక లిస్ట్ కూడా రాసి ఇచ్చేస్తారు. తెచ్చేవాళ్ళు ఉంటే దోసుకుండే వాడికి సులభం కదా, అదండి. తెచ్చేవాడు ఉంటే దోసుకుండే వాడికి సులభం కదా. లిస్ట్ రాసి ఇచ్చేస్తారు. అద్దా అండి, ఇద్దా అండి, ఒక నెల పాటుగా ఇది సరిపోయేటట్టుగా. ఎవరికే? పాస్టర్ గారికి. ఉందా బైబిల్లో? ఉందా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని విమర్శించని మాట చెప్పటం లేదు, ఎవరిని చిన్నపరచడానికి, నేనేం పెద్ద గొప్ప పాస్టర్ అని చెప్పటానికి నేను మాటలు ఎత్తటం లేదు. మనం ప్రతి ఒక్కరము నేర్చుకోవాలని నేను ప్రభు దగ్గర బతిమలాడుతున్నాను. నువ్వు నేను తెలుసుకోవాలి. నాకు విమర్శించడం నాకు నచ్చదు. అందుకే చెల్లు తీస్తే చావకలొక్క నాకు విమర్శించుకుంటే నాకు నచ్చదు. ఎందుకు విమర్శించుకుంటున్నావు నువ్వు? నీకు అవసరమా? నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పదలుచుకుంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి చెప్పు, పాస్టర్ తప్పు చేస్తున్నావు, బ్రదరు తప్పు చేస్తున్నావు అని మాట్లాడు. నువ్వు చెల్లిలో డైరెక్ట్గా ఒకరినొకరు తిట్టుకొని పెట్టుకోవటం వల్ల, దానివల్ల ఎంతమంది దేవుని అసహించుకుంటున్నారు. ఒక మాటలు చెప్పాలంటే, వారు సులువు మీద
ఆయన వస్త్రములు చింపుకొని సీట్లు వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది పాస్టర్ల వ్యవహారం. విమర్శం కాకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కడుపుకు దాసులు కావద్దు. ఈ కడుపున్న సంగతి దేవుడు తెలుసు. ఈ కడుపు పెట్టింది దేవుడే. ఆ కడుపులోకి ఆహారం ఇచ్చేవాడు కూడా దేవుడే. కానీ అవకాశం ఉందని దోసుకోవద్దు. హల్లెలూయా. నువ్వు దోసుకుంటే దేవుడు నిన్ను దోసుకుంటాడు. జాగ్రత్త. ఆ ప్రేమైన సంగమా, ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంత గట్టిగా ఈ మాటలు చదువుతుంటానంటే ప్రతి ఒక్కరు మారాలన్న ఆశ. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుడు ఆశీర్వదించాలని ఆశ. లేకపోతే నేను సంపాదలుచుకుంటే చాలా డబ్బులు సంపాదగలుగుతాను. ఎందుకు నా చేతులు వృత్తి ఉంది, కష్టపడే వృత్తి ఉంది కదండి. సెంటరింగ్ పని ఉంది, మేస్త్రి పని ఉంది, మెట్రోలు దంద చేయగలను, ప్లాట్లు దంద చేయగలను. నేను అన్ని చేసినోనే కదా. నేను కూర్చొని డబ్బులు సంపాదించే తెలివి ఉంది, కానీ నాకు డబ్బు అవసరం లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ దినాలలో కొంతమందినైనా ప్రభు బిడ్డలుగా మార్చాలి. కొంతమంది అయినా ఆయనకి ఇష్టలైన వారిగా ఈ భూమి మీద వాళ్ళు జీవించాలని నేను వాళ్ళ హృదయాల్ని పదే గాయపరుస్తుంటాను. చాలామందికి అది అర్థం కాక ఏదో ఆలోచించుకుంటున్నారు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒట్టి మాటలు చెప్పి పోవటానికి నాకు ఇష్టం ఉండదు. మొన్న ఒక పాస్టర్ పిలిచాడు, నాకే కూడా తెలుసు. నేను సిద్ధపాటు లేకుండా వాక్యం చెప్పని ఎగ్గొట్టి వచ్చాను. నేనేదో నిలబడి 2 మాటలు చెబితే ఏదో ఎంతో కొంత కానుకెత్తర్లే. నేను కానుకల గురించి నేను ప్రసంగాలు చేయను. కానుకల గురించి ఇంకొక దిక్కకి వెళ్ళను. దేవుడిస్తే తింటా, లేకపోతే పస్తులు పండుకుంటాం. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో 10 మంది సంఘములో ఉన్న వాళ్ళు పరిపూర్ణంగా మారాలా. వాళ్ళు పరిపూర్ణంగా మారాలా. రేపు నా దేవుని ఎదుట వాళ్ళందరూ అగపడాలా. అది నా పట్టుదల, నా విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా పరిపూర్ణంగా మారాలని ప్రార్థన చేద్దాం. లైవ్ తీసేయి. అందరూ కూడా ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించును గాక.